వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేను ఈరోజు అయితే చాలా లేటుగా పోస్ట్ పెడుతున్నానండి. మా సండే స్పెషల్ నేను ఏం చేసుకున్నానంటే పూరి, అలాగే పూరి కాంబినేషన్ మటన్ కర్రీ చేసుకున్నాను. చాలా తక్కువ మసాలాతో చేశాను. ఇంకొకటి ఫ్రెండ్స్, పూరి కాంబినేషన్ మటన్ అంటే చాలా బాగుంటుంది కదా. ఎవరికైతే మటన్ కర్రీ పూరి ఇష్టమో మీరు కామెంట్ చెప్పండి. నేనైతే ముందుగా ఇలాగా 3 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని ఒక గరిట ఆయిల్ వేసేసుకొని, మటన్ కదా కేజీన్నర మటన్ తీసుకుంటున్నాను ఇక్కడ. 1 బై 1 వేస్తున్నానండి. అయితే అది గమనించండి. బాగా వేగాక 1 కప్పు కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే 1/2 కప్ అంతా పెరుగు వేసాను. అలాగే కారం పొడి అయితే నిజంగా 1.5 కేజీ కదా, అందుకు మించి ఎక్కువే పడుతుంది. మొదటగా 3 స్పూన్లు వేసాను. తర్వాత ఒక పెద్ద కప్పు నిండా ఇలాగ పెరుగు వేసుకొని బాగా ఆ మసాలా అంతా ఉడుకుతుండగా కేజీన్నర మటన్ని నేను ఇందులో ఇలాగా బాగా శుభ్రంగా కడుక్కొని వేసానండి. అంతా వేసిన తర్వాత కారం పొడి, అలాగే కరివేపాకు చూసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుంటున్నాను. మరి ఇవన్నీ వేసేసుకొని ఒక గ్లాస్ అంతా వాటర్ వేసేసుకొని బాగా ఇలాగ మొదటగా ఒక 20 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడకనిస్తేనే ఉడికిపోతుందండి బాగా. అలా ఉడికినిచ్చాక నేను 3 విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నానండి. అంతే, మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక పక్కనైతే పూరి పెట్టేస్తాను. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. నా స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు. మరి ఎలా వచ్చిందో చూసేసేయండి. చూడండి, ఎంత మటన్ కర్రీ అయితే 1.5 కేజీకి మసాలా పడుతుంది. మరి ఇంత క్వాంటిటీ అని అనుకోకండి, ఇలా వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో ఖచ్చితంగా 10 మెంబర్స్ ఉంటారండి. నేను చేస్తే ఎప్పుడైనా కానీ ఇలా గ్రేవీ చేస్తాను. మరి ట్రై చేస్తారా? నచ్చిందా అండి? అయితే మీకు ఎవరికైతే పూరి ఈ మటన్ కర్రీ కాంబినేషన్ నచ్చుతుందో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇష్టము. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మరి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.